ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్లోని అర్థమెటిక్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. 5/1/2019 జరిగిన ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ షిఫ్ట్ 2లో ఇవ్వబడిన పేపర్లోని కొన్ని అర్థమెటిక్ క్వశ్చన్స్ మనం ప్రీవియస్ వీడియోలో సాల్వ్ చేసాం. ఇక మిగతా క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 105. The ratio of salaries of Hakim, Cresto and Ganesh is 3:5:7 respectively. If Ganesh gets rupees 524 more than Hakim, then the salary of Cresto is. చూడండి, హకీము, క్రెస్టో అండ్ గణేష్ అనే ముగ్గురు పర్సన్స్ ఉన్నారంట. ఈ ముగ్గురు యొక్క జీతాల నిష్పత్తి 3:5:7గా ఇచ్చాడు. వారిలో గణేష్ అనే వ్యక్తి హకీం కంటే కూడా 524 రూపాయలు ఎక్కువ జీతం పొందుతూ ఉన్నట్లయితే క్రెస్టో యొక్క జీతం ఎంత అని వచ్చింది. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో హకీము, క్రెస్టో, గణేషు. హకీము, క్రెస్టో, గణేష్. హకీమ్ని హెచ్తో, క్రెస్టోని సితో, గణేష్ని జీతో రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళ ముగ్గురు యొక్క జీతాల నిష్పత్తి 3:5:7గా ఇచ్చాడు. 3:5:7గా ఇచ్చాడు. తర్వాత ఏమి ఇచ్చాడు చూడండి, గణేష్ అనే వ్యక్తి అంటే హకీం కంటే కూడా 524 రూపాయలు ఎక్కువగా పొందుతూ ఉన్నాడు అన్నాడు. గణేష్ అనే వ్యక్తి హకీం కంటే కూడా 524 రూపాయలు ఎక్కువ పొందుతున్నాడు. రేషియో ప్రకారం చూసుకుంటే గణేష్ అనే వ్యక్తి హకీం కంటే కూడా ఎంత ఎక్కువ పొందుతుందంటే 3 కంటే 7 అనేది ఎంత ఎక్కువ ఉందండి, 4 ఎక్కువ ఉంది. రేషియో ప్రకారం ఈ 4 ఇంట్లు దేనికి సమానం అని ఇచ్చాడంటే 524 రూపాయలకి సమానం అని ఇచ్చాడు. మనం ఏం చెప్పాలి, క్రెస్టో ఎంత జీతం పొందుతున్నాడని. మరి రేషియో ప్రకారం క్రెస్టో పొందుతున్న జీతం 5 యూనిట్స్ కదా, కాబట్టి ఆ 5 యూనిట్స్ వాల్యూ చెప్తే సరిపోతుంది. మనకి 4 యూనిట్స్ వాల్యూ తెలుసు, 5 యూనిట్స్ వాల్యూ చెప్పాలి. ఎలా చెప్పొచ్చు, 4తో క్యాన్సిల్ చేసామనుకోండి, 4 1 12 అంటే 4 3 131 ఇంటూ 5 650 ఒక 5 655 రూపాయలు. కాబట్టి క్రెస్టో పొందుతున్న జీతం ఎంత అని చెప్పచ్చు, 655 రూపాయలు. ఆప్షన్ డి, ఆప్షన్ 4 ఇచ్చాడు. ఇక్కడ ఏబిసిడీలు ఇక్కడ 1 2 3 4గా ఇస్తాడు. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ది హైట్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ అబ్టైన్డ్ బై మెల్టింగ్ అ క్యూబ్ ఆఫ్ డయాగ్నల్ 11√3 centimeters if the length of cuboid is equal to the side of the cube and the width of the cuboid is 5.5 centimeters. What will be the height of a cuboid? ఆ క్యూబాయిడ్ యొక్క ఎత్తు అడుగుతున్నాడు. మరి దానికి సంబంధించిన ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూద్దాం. చూడండి, obtained by melting a cube of diagonal 11√3 centimeters if the length of the cuboid is equal to the side of the cube and the width of the cuboid is 5.5 centimeters. 11√3 సెంటీమీటర్లు డయాగ్నల్ కర్ణంగా కలిగిన ఒక క్యూబ్ ఉన్నదంట. ఆ క్యూబ్ని కరిగించేసి ఒక క్యూబాయిడ్ షేప్లో తయారు చేశారు. ఈ క్యూబ్ని కరిగించేసి ఏదైతే క్యూబాయిడ్ తయారు చేశారో దాని యొక్క పొడవు వచ్చేటప్పటికి ద లెంత్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు ది సైడ్ ఆఫ్ ది క్యూబ్. ఈ ఒరిజినల్ క్యూబ్ ఏదైతే ఉందో కరిగించిన క్యూబ్ దీని యొక్క భుజముకే సమానంగా ఉంటుంది. అదేవిధంగా ఆ క్యూబాయిడ్ యొక్క వెడల్పేమో 5.5 సెంటీమీటర్లుగా ఉన్నట్లయితే దాని యొక్క ఎత్తు ఎంత, ఏర్పడిన క్యూబాయిడ్ ఏదైతే ఉందో దాని యొక్క ఎత్తు ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్, ఈ విధంగా 3D మెన్సురేషన్కి సంబంధించి ఒక షేప్లో ఉన్న ఫిగర్ని కరిగించి మరొక షేప్లోకి మార్చినప్పుడు ఈ ఒరిజినల్ ఫిగర్ ఏదైతే కరిగించారో దీని యొక్క వాల్యూమే ఆ తర్వాత తయారు చేయబడిన ఫిగర్ యొక్క వాల్యూమ్కి సమానంగా ఉంటుంది. క్వశ్చన్లో ఎక్కడ కూడా వాల్యూమ్ లాస్ గురించి ఇవ్వలేదు కాబట్టి ఈ మొదటి ఫిగర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క టోటల్ వాల్యూమ్ రెండో దాని యొక్క వాల్యూమ్కి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్ క్యూబ్ని కరిగించేసి తర్వాత క్యూబాయిడ్గా మార్చారు కాబట్టి క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏదైతే ఉంటుందో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అనేది దేనికి సమానంగా ఉంటుందంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్కి సమానంగా ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఇస్తాడంటే ఈ తయారు చేసే ప్రాసెస్లో ఒక 10% ఆ 20% అక్కడ మటీరియల్ మనం లాస్ అయిపోయామంటాడు. అటువంటి అప్పుడు ఏం తీసుకుంటామంటే ఒకవేళ 10% లాస్ అయిందంటే 90% ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ మస్ట్ బి ఈక్వల్ టు ది 100% ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్గా తీసుకుంటూ ఉంటాం. కానీ ఈ క్వశ్చన్లో ఎక్కడ కూడా లాస్ గురించి మాట్లాడలేదు కాబట్టి ఒరిజినల్ ఫిగర్ ఏదైతే ఉందో క్యూబ్ దాని యొక్క వాల్యూము తర్వాత తయారు చేయబడిన క్యూబాయిడ్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూమ్కి సమానం అవ్వాలి. వాల్యూమ్ అంటే ఘన పరిమాణం అని. మరి క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎలా వస్తుంది? ఆ ఒరిజినల్ క్యూబ్ యొక్క డైమెన్షన్స్ ఏమి ఇచ్చారంటే దాని యొక్క డయాగ్నల్ వచ్చినప్పటికి 11√3 అన్నాడు. క్యూబ్ యొక్క డయాగ్నల్ ఎలా వస్తుంది అన్న మనకి, క్యూబ్ యొక్క డయాగ్నల్ వచ్చేటప్పటికి √3a, ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్. ఈ √3a దేనికి సమానమని ఇచ్చాడు, 11√3కి సమానమని ఇచ్చాడు, 11√3కి. జస్ట్ కంపేర్ చేసుకున్నా సరే మనం చెప్పేయచ్చు a ఈజ్ ఈక్వల్ టు 11 అని. అంటే ఒరిజినల్ క్యూబ్ ఏదైతే ఉందో దాని యొక్క ఒక్కొక్క భుజము లేదా ఎడ్జ్ అనేది 11 సెంటీమీటర్లుగా ఉంది. మరి ఇప్పుడు ఈ క్యూబ్ యొక్క వాల్యూమే ఆ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కూడా సమానం అవ్వాలి కదా. క్యూబ్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏందండి, క్యూబ్ యొక్క వాల్యూమ్కి ఏమో ఫార్ములా ఏ క్యూబ్, అదేవిధంగా క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా LBH. ఇక్కడ L అంటే లెంత్, B అంటే బ్రెడ్త్, H అంటే హైట్. తప్పనిసరిగా ఫార్ములాస్ తెలిస్తే రాలండి.
మరి ఇప్పుడు ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది 11 ఇంటూ 11 ఇంటూ 11 మీరు కావాలనుకుంటే 1331 డైరెక్ట్గా రాసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్కి దీన్ని సమానం చేసుకుంటే సరిపోతుందిగా. ఆ క్యూబాయిడ్ యొక్క లెంత్ ఎలా ఉందంటే దాని యొక్క లెంత్ ఏమో ఈ క్యూబ్ యొక్క సైడ్ ఏదైతే ఉందో అంతే ఉంది, అదేవిధంగా దాని యొక్క వెడల్పేమో 5.5 సెంటీమీటర్స్ అన్నాడు. కాబట్టి దాని యొక్క పొడవేమో ఆ 11 ఉంది, దాని యొక్క వెడల్పేమో 5.5, దాన్ని నేను 11/2గా రాస్తున్నాను. అదేవిధంగా హైట్ మనం కనుక్కోవాల్సింది, ఈ ఒక్కటి రాసుకోగలిగితే చాలండి. ఈ పైన రాసిందంతా జస్ట్ మనం అర్థం చేసుకోవడం కోసం రాసిందే తప్పితే ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ 11 × 11 × 11 = 11 × 11/2 × h రాశానో ఈ ఒక్క స్టెప్ రాసుకోగలిగితే చాలు. ఎగ్జామ్లో మనం రాయాల్సింది కూడా ఒకటే. ఇటేపు 11 11 11 11 కొట్టేస్తే హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందని, హైట్ ఈజ్ ఈక్వల్ టు 22, 11 2 కదా 22. అన్ని సెంటీమీటర్స్లోనే ఇచ్చాడు కాబట్టి యూనిట్స్ గురించి కాసేపు పక్కన పెట్టేయండి. 106కి 1. నెక్స్ట్ వన్, Jeno secured 65 marks out of 80 in French, 89 out of 100 in English, 58 out of 70 in Spanish, and 40 out of 50 in Japanese. Find the percentage of marks obtained by her. ఒక వ్యక్తి కంట ఫ్రెంచ్ ఎగ్జామ్లో 80 మార్కులకి 65 మార్కులు, ఇంగ్లీష్ ఎగ్జామ్లో 100 మార్కులకి 89 మార్కులు, అదేవిధంగా స్పానిష్ ఎగ్జామ్లో 70కి 58 మార్కులు, జపనీస్ ఎగ్జామ్లో 50కి 40 మార్కులు వచ్చాయంట. ఆమెకు వచ్చిన మార్కుల యొక్క పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసండి, మనకి గనక ఒకవేళ 100 మార్కులకి ఎగ్జామ్ పెట్టి మనం ఒక 90 పొందినట్లయితే మనం పొందిన మార్కులని న్యూమరేటర్లో రాసి మనం ఎంతకైతే ఎగ్జామ్ పెట్టారో, ఎంతకైతే ఎగ్జామ్ కండక్ట్ చేశారో మ్యాక్సిమం మార్క్స్ని డినామినేటర్స్లో రాసి పర్సంటేజ్ కావాలి కాబట్టి ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో మార్చుకోవాలంటే ఇంటూ 100 పెట్టి చెబుతూ ఉంటామనేది మనం పర్సంటేజ్లు వెరీ బేసిక్స్లో నేర్చుకునేది. అదేవిధంగా ఇక్కడ ఆ పర్సన్కి వచ్చిన మార్కులు కూడా ఆమె మొత్తం అప్టైన్ చేసిన మార్కులు అంటే ఆమె మొత్తం పొందిన మార్కులు డివైడ్ బై ఆమె యొక్క మొత్తం ఎగ్జామ్ ఎంత కండక్ట్ చేశారు మ్యాక్సిమం మార్కులు రాసుకుంటే ఒక ఫ్రాక్షన్ వచ్చింది మనకి. ఆ ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఏం చేస్తాము, ఇంటూ 100 పెడతాం. వెరీ సింపుల్ అండి. ఏం చేయాలనేది ముందు తెలవాలి మనకి. సరే, ఏం చేయాలని తెలిసింది కాబట్టి ఇప్పుడు చేసేద్దాం. అది ఏమంటున్నారు, ముందుగా ఆమె ఒక ఎగ్జామ్లో 65 మార్కులు పొందింది, మరొక ఎగ్జామ్లో 89 మార్కులు పొందింది, మరొక ఎగ్జామ్లో 58 మార్కులు, మరొక ఎగ్జామ్లో 40 మార్కులు పొందింది. కాబట్టి మొత్తం మీద ఆమె పొందిన మార్కులు కనుక మనం సమ్ చేసుకున్నట్లయితే 60, 80, 140, 190, 140, 230, ఆ కొరవలన్నీ కూడుకున్నట్లయితే 8, 9, 17, 17, 5, 22, 252 మార్కులు. ఆమె పొందింది 252 మార్కులు. అవుట్ ఆఫ్ ఎంతలో మరి ఆ 252 మార్కులు పొందింది. ఓకే, ఎగ్జామ్ ఎంత కండక్ట్ చేశారో లేదా మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని. ఒక ఎగ్జామ్ ఏమో 80 మార్కులకి, మరొక ఎగ్జామ్ 100 మార్కులకి, మరొక ఎగ్జామ్ 70కి, మరొక ఎగ్జామ్ 50కి కండక్ట్ చేశారు. కాబట్టి 100, 80, 180, 250, ఒక 50, 300 మార్కులకి 300 మార్కులకి కండక్ట్ చేశారు. 300 మార్కులకి. ఇప్పుడు 252 ఏమో ఆమె పొందిన మార్కులు, 300 ఏమో మొత్తం ఎగ్జామ్ కండక్ట్ చేసిన మార్కులు. పర్సంటేజ్ కావాలంటున్నాడు కాబట్టి ఏం చెబుతామండి, ఇంటూ 100 పెడతాం. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 పెడితే సరిపోతుంది. 100 100 100 3 కొట్టేయచ్చు. 3 8 24, 12 అంటే 3 4. కాబట్టి ఏం చెప్పొచ్చు, 84%. కానీ ఒకసారి అర్థం చేసుకోండి, 84% అనేది ఇవ్వకుండా డెసిమల్ రూపంలో ఇచ్చాడు. పర్సెంట్ అంటే ఏంది, డివైడెడ్ బై 100 ఉన్నట్టే కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 0.84గా రాసుకోవచ్చు డెసిమల్ రూపంలో రిప్రజెంట్ చేయాలనుకుంటే. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 4.84. నెక్స్ట్ వన్, ఫైండ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఇన్ 142 ఫ్యాక్టోరియల్. 142 ఫ్యాక్టోరియల్ యొక్క విస్తరణలో చివరిలో ఎన్ని సున్నాలు ఉంటాయి అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, అసలు జీరోస్ ఎలా ఫామ్ అవుతాయి, అదేవిధంగా ట్రైలింగ్ జీరోస్ క్వశ్చన్ ఇవ్వగానే మనం దానికి ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్గా ఎలా తీసుకోవచ్చు అనేది ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పటి వరకు నేను 3 వీడియోస్ అప్లోడ్ చేశాను కదా. ఈ 3లో ఏదో ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ప్రీవియస్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అది చూసిన విద్యార్థులందరికీ అర్థమైపోయి ఉంటుంది. మరలా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి. మరి ఈ విధంగా ఏదైనా నెంబర్ ఇచ్చేసి 142 ఫ్యాక్టోరియల్ ఇవ్వచ్చు, 182 ఇవ్వచ్చు, 230 ఇవ్వచ్చు, ఏమి ఇచ్చినా సరే దాంట్లో ట్రైలింగ్ జీరోస్ ఎలా తీసుకుంటామంటే ఆ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకొని 142 ఇచ్చాడు ఇక్కడ, దాన్ని తీసుకొని 5తో సక్సెసివ్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. 5తో వరుసగా భాగించుకుంటూ వెళ్తాం. ఎందుకు 5తో భాగిస్తున్నాం, ఎందుకు ఈ విధంగా చేస్తున్నాం, కంప్లీట్ కాన్సెప్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇప్పుడు 5తో డివైడ్ చేస్తే ఎంతవరకు పోయిందండి, 5 2 10, 42, 5 8. రిమైండర్ గురించి వదిలేసేయండి. తర్వాత మరలా 5తో డివైడ్ చేస్తే కనుక 5 5 25 పోతే మరొకసారి 5తో డివైడ్ అయ్యింది కదా, మరొకసారి 5తో డివైడ్ కాబట్టి 5, ఈసారి ఒకసారి డివైడ్ అయ్యింది. ఇక్కడ ఏవైతే మనకి క్వశ్చన్స్ వచ్చినాయో ఇవన్నీ కూడా సమ్ చేసుకుంటే సరిపోతుంది, ఎన్ని జీరోస్ వస్తాయని తెలిసింది. కాబట్టి ఏం చెప్పచ్చు మనం, 28 + 5 + 1, 28 5 33 1 34, మొత్తం 34 సున్నాలు వస్తాయండి. మొత్తం 34 సున్నాలు, దట్ ఈస్ ఆప్షన్ 3.
1/12 డివైడెడ్ బై 1/12 డివైడెడ్ బై 1/12 డివైడెడ్ బై 1/12 డివైడెడ్ బై 1/12 ఇచ్చాడు. ఓకే, జస్ట్ ఒక సింప్లిఫికేషన్కి వచ్చిన దానికి ఇంకా ట్రాన్స్లేషనే ఉంది. 1/12 మొదటిది అంతే రాస్తాను తమ్ముడు. తర్వాత డివైడెడ్ బై అన్నీ కూడా నేను ఏం చేస్తాను ఇంటూగా రాసుకున్నా. డివైడెడ్ బై ఇంటూగా రాస్తే భిన్నం తిరగరాయచ్చు కదా, కాబట్టి 12 ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ 12 అయిపోయింది. ఇంక అంతమించి చేయాల్సింది ఏం లేదు, ఏం అక్కర్లేదు. ఇంకా జస్ట్ 12 కొట్టేయచ్చు. 12 క్యూబ్ దట్ ఈస్ 17 28 17 28 ఎక్కడిచ్చాడు? ఆప్షన్ 3 17 28. ఇంక అంతమించి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, 109కి 3. When a number is divided by 72, the remainder obtained is 8. If the same number is divided by 9, the remainder obtained is. When a number is divided by 72, the remainder obtained is 8. ఒక సంఖ్యను అంట 72 చేత భాగించినప్పుడు 8 శేషంగా పొందుతున్నారంట. అదే సంఖ్యని ఈసారి 9తో భాగిస్తే గనక మరి శేషం ఏముంటుంది అంటున్నాడు. ఒక సంఖ్యను 72తో భాగించినప్పుడు 8 శేషం వస్తుంటే అదే సంఖ్యను 9 చేత భాగించినప్పుడు శేషం ఎంత అన్నప్పుడు ఈసారి దేంతో భాగిస్తాను? డివైజర్ ఏంది? 9. కాబట్టి ఈ 9తో ఇందాక డివైజర్ ఏదైతే ఉందో 72 కంప్లీట్గా డివిజిబుల్ అయిపోతుంది. కాబట్టి ఇక రిమైండర్ ఏదైతే ఉందో 8, ఆ 8 రిమైండర్గా మిగులుతుంది. అదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే మనం డివైజర్ తీసుకున్నామో 9 అనేది ప్రీవియస్ డివైజర్ 72ని కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది. కాబట్టి ఇందాక ఏదైతే రిమైండర్ మిగిలిందో 8 అదే రిమైండర్ మిగులుతుంది. డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. లేదు మరికొంత క్లారిఫికేషన్ మాకు కావాలి అనుకుంటే చూడండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏదైనా ఒక నెంబర్ని 72తో డివైడ్ చేసినప్పుడు 8 రిమైండర్ మిగులుతుందంటే 72తో డివైడ్ అయ్యే నెంబర్ ఏదైతే ఉందో దానికంటే 8 ఎక్కువ ఉన్నట్టే కదా. ఒకవేళ 72తో డివైడ్ అయ్యే వరకే ఉన్నట్లయితే రిమైండర్ 0 ఉండేది. కానీ రిమైండర్ 8 మిగిలిందంటే డివైడ్ ఎంతవరకు అవుతుందో 72 యొక్క మల్టిపుల్ ఏదైతే ఉందో దానికంటే 8 ఎక్కువగా ఉంది. 72 యొక్క మల్టిపుల్స్ ఇన్ఫైనైట్ ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్ నెంబర్ సెట్ అనేది ఇన్ఫైనైట్ ఉంది కాబట్టి 72 యొక్క మల్టిపుల్స్ కూడా ఇన్ఫైనైట్ ఉంటాయి. పెద్ద పెద్ద నెంబర్స్ తీసుకొని కష్టపడే కంటే కూడా 72 యొక్క ఫస్ట్ మల్టిపుల్ ఏంది? 72 కదా. 72 ఒకటి 72. కాబట్టి ఆ నెంబర్ని ఏమనుకుందాం? ఆ నెంబర్ని ఏమనుకుందాం అంటే 72 చేత ఒకసారి డివైడ్ అయిన తర్వాత కూడా ఇంకా 8 మిగులుతుంది. కాబట్టి 72తో 72 డివైడ్ అయ్యి ఇంకా 8 మిగులుతుంది. కాబట్టి ఆ నెంబర్ని మనం కాసేపు 80 అనుకుందాం. 80 అనుకుందాం. ఇప్పుడు అదే నెంబర్ని 9తో డివైడ్ చేస్తే ఏమవుతుంది అంటున్నాడు. ఇప్పుడు అదే 80 అనే నెంబర్ని 9తో డివైడ్ చేస్తే ఏమైందండి? 9 ఎందుకు 72 వరకు పోతే కనుక ఇంక రిమైండర్ ఏం మిగిలింది? రిమైండరు 8 కదా ఉండేది. అదే చెప్పింది. ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేకుండా మనం ఎలా చెప్పచ్చు అంటే ఈసారి మనం తీసుకున్న డివైజర్ ఏదైతే ఉందో 9 ప్రీవియస్ డివైజర్ ఏదైతే ఉందో 72ని కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది. కాబట్టి ఇంతకుముందు ఏదైతే రిమైండర్ మిగిలిందో అదే రిమైండర్ ఈసారి కూడా మిగిలింది. ఓకే, డైరెక్ట్గానే ఆన్సర్ పెట్టేయచ్చు. 110కి 3. In how many ways 448 mobile phones can be equally distributed among students of a class? 448 మొబైల్ ఫోన్లు ఒక క్లాసులో ఉన్న విద్యార్థుల మధ్య ఎన్ని విధాలుగా పంచవచ్చు అని. ఎన్ని విధాలుగా అంటే ఒక విద్యార్థికి ఎన్నైతే మొబైల్స్ వస్తాయో ప్రతి ఒక్కడికి అదే విధంగా వచ్చేటు. ఇక్కడ మొబైల్ ఫోన్స్ అన్నాడు, మరొక చోట చాక్లెట్లు అంటాడు, మరొక చోట పెన్నులు అంటాడు. అక్కడ ఏం పంచుతున్నాడు అనేది కాసేపు పక్కన పెడితే అందరికీ విద్యార్థులందరికీ పంచుతున్నామంటే అందరికీ సమానంగా పంచుతున్నామని. అంటే ఇస్తే స్టూడెంట్స్ అందరికీ ఒక్కొక్కటి చొప్పున ఇవ్వాలి, లేదా స్టూడెంట్స్ అందరికీ 2 చొప్పున. ఆ విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ పొందే విధంగా పంచాలి. మన ఇష్టం వచ్చినోడికి ఎక్కువ ఇవ్వడం, మనకి నచ్చినోడికి తక్కువ ఇవ్వడం కాకుండా అందరికీ ఈక్వల్గా వచ్చే విధంగా పంచాలి. ఇప్పుడు ఆ 448 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొబైల్ ఫోన్స్ కావచ్చు, అగ్గిపెట్లు అవ్వచ్చు, మనకు అనవసరం. ఏవైతే ఉన్నాయో వాటిని స్టూడెంట్స్ అందరికీ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అక్కడ ఉన్న నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవి ఏవైతే ఉందో ఆ నెంబరు ఈ 448 యొక్క ఒక ఫ్యాక్టర్ అయి ఉండాలి కదా. ఈ 448ని అక్కడ ఉన్న నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అది ఈక్వల్గా డివిజిబుల్ చేస్తూ ఉండాలి. మరి 448ని సమాన భాగాలుగా ఎన్నిసార్లు డివైడ్ చేయగలం అంటే 448 యొక్క ఫ్యాక్టర్స్ ఎన్ని అయితే ఉంటాయో అన్ని విధాలుగా మనం డివైడ్ చేయగలం. ఇప్పుడు ఒకే స్టూడెంట్ ఉన్నాడండి క్లాసులో, 448ని 1తో డివైడ్ చేసి వాడికే మొత్తం ఇచ్చేయచ్చు. అంటే వాడొక్కడికి 448 వస్తాయి. ఒకవేళ క్లాసులో 2 విద్యార్థులు కనుక ఉన్నట్లయితే ఈ 448 2తో డివైడ్ చేసి ఒక్కొక్కడికి 224 ఇచ్చేసేవాళ్ళం. ఒకవేళ క్లాసులో కనుక 3 కనుక ఉన్నట్లయితే 3 అంటే 4 4 8 8 16 ముగ్గురుతో డివిజిబుల్ చేయలేం. ఎందుకంటే 448 అనే నెంబరు 3తో డివిజిబుల్ కాదు. కాబట్టి ఒకవేళ క్లాసులో కనుక 3 పర్సన్స్ ఉంటే ముగ్గురికి సమానంగా పంచడం సాధ్యం కాదు. ఈ విధంగా 448ని ఎన్ని విధాలుగా ఎన్ని నెంబర్స్తో మనం డివైడ్ చేయగలిగితే అన్ని విధాలుగా పంచవచ్చు. మరి 448ని ఎన్ని విధాలుగా డివైడ్ చేయగలం, లేదా ఎన్ని సంఖ్యలు దాన్ని డివైడ్ చేస్తాయి అనే దాన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటాము. దాని యొక్క కారణాంకాల సంఖ్య ఎలా తెలుసుకోవచ్చు, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా తెలుసుకోవచ్చు అనేది కూడా ఇటువంటి క్వశ్చన్ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఒకసారి చూసి నేర్చుకోండి. కాబట్టి 448 అనేది ఒక కాంపోజిట్ నెంబర్. ఎనీ కాంపోజిట్ నెంబర్ ఈజ్ కంపోజ్డ్ బై ప్రైమ్ నెంబర్స్ ఓన్లీ. ఏ కాంపోజిట్ నెంబర్ అని తెలుగులో సంయుక్త సంఖ్య అంటాం.
ఏ కాంపోజిట్ నెంబర్, ఏ సంయుక్త సంఖ్య అయినా సరే తప్పనిసరిగా ప్రైమ్ నెంబర్స్ నుంచే పుట్టాలి. ఈ నెంబర్ పుడతానికి కారణం ఎవరు? ప్రైమ్ నెంబర్స్. కాబట్టి ఈ 448 అసలు ఏ ప్రైమ్ నెంబర్స్ చేత పుట్టించబడింది చూద్దాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాసుకోవాలి. 8తో క్యాన్సిల్ అయిద్దని ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి నేను దీన్ని 8 ఇంటూ రాస్తాను. 8 5 40, 48 అంటే 8 6. మరొకసారి 8తో క్యాన్సిల్ అయింది కాబట్టి 8 ఇంటూ 8 7 కదా. 8 అంటే ఏంది? 2 క్యూబ్. 2 క్యూబ్ 2 సార్లు ఉంది కాబట్టి ఏం రాయొచ్చు? 2 పవర్ 6. 7 ఒకేసారి ఉంది కాబట్టి 7. 7 పవర్ 1 ఉన్నట్టే కదండి. 7 పవర్ 1 ఉన్నట్టే. 2 అనే ప్రైమ్ నెంబర్ 6 టైమ్స్, 7 అనే ప్రైమ్ నెంబర్ని ఒకసారి వాడుకుంటే 448 అనేది ఏర్పడుతుందని మనకు తెలిసింది. కాబట్టి 448 యొక్క నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దాని యొక్క నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లేదా ఎన్ని విధాలు దాన్ని తయారు చేయొచ్చు అనేది 2 పవర్ 6 ఉంది కాబట్టి 6కు 1 ఎక్కువగా 7 తీసుకుంటాం. 7 పవర్ 1 ఉంది కాబట్టి 1 కంటే 1 ఎక్కువగా 2 తీసుకుంటాం. 7 అంతా 14. అలా 1 ఎందుకు తీసుకుంటాం అనేది నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ మన నంబర్ సిస్టంలో చెప్పుకునేటప్పుడు కంప్లీట్గా చెబుతాను. అవన్నీ కూడా మనం క్లాస్ రూమ్లో నేర్చుకుంటాం. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 14. అంటే 448కి 14 కారణాంకాలు ఉన్నాయి కాబట్టి 448ని 14 రకాలుగా ఒక న్యాచురల్ నెంబర్తో మనం డివైడ్ చేయొచ్చు. అదేవిధంగా 14 రకాలుగా స్టూడెంట్స్కి పంచవచ్చు. దట్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. If the radius of a circle is increased to 9 times, then how many times the new circumference increases from its original one? ఒక వృత్తం యొక్క వ్యాసార్థాన్ని అంట 9 రెట్లు చేసినట్లయితే దాని యొక్క చుట్టుకొలత మరి ఎన్ని రెట్లు అవుతుంది అనేది క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఏదైనా ఒక వృత్తం యొక్క వ్యాసార్థం A:B రేషియోలో మార్చినా లేదా 2 వృత్తాల యొక్క వ్యాసార్థాలు A:Bలో ఉన్నా కూడా ఇదేంటిది? రేడియై రేషియో. A:Bలో ఉంటే దాని యొక్క సర్కంఫరెన్స్ రేషియో కూడా A:B గానే ఉంటుంది. కానీ దాని యొక్క ఏరియా రేషియో వచ్చేటప్పటికి, దాని యొక్క వైశాల్యాల నిష్పత్తి వచ్చేటప్పటికి A²:B² గా ఉంటుంది. మనకి ఇక్కడ అడిగింది ఏందండి? సర్కంఫరెన్స్ ఎలా పెరుగుతుంది అని. ఇక్కడ రేడియస్ పైన ఏదైతే మార్పు చేస్తామో సర్కంఫరెన్స్ మీద కూడా అదే మార్పు జరిగింది. రేడియస్ 9 టైమ్స్ చేశాడు కాబట్టి సర్కంఫరెన్స్ కూడా ఏమైంది? 9 టైమ్స్ అయింది. జస్ట్ క్వశ్చన్ చదవడం, ఆన్సర్ పెట్టడం అంతే. ఈ కాన్సెప్ట్స్ మనకు తెలుసుంటే క్వశ్చన్ చదవచ్చు, ఆన్సర్ పెట్టేయచ్చు. 112కి 2. The profit earned by selling an article at rupees 2500 is 11% more than the loss incurred by selling the article at the same rate కదండి, సేమ్ ఆర్టికల్ at rupees 1234. Find the cost price of the article. ఒక వస్తువునంట 2500కి అమ్మినప్పుడు వచ్చిన లాభం అనేది అదే వస్తువుని 1234 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చిన నష్టానికంటే 11% ఎక్కువగా ఉందంట. ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అనేది క్వశ్చన్. ఒక వస్తువుని 2500కి అమ్మినప్పుడు నీకు లాభం వస్తుంది అన్నాడు. లాభం వస్తుందంటే ఆ 2500 అనేది దాని యొక్క కాస్ట్ ప్రైస్ కంటే పెద్ద వాల్యూ అని. అదే వస్తువుని 1234 రూపాయలకు అమ్మినప్పుడు నీకు నష్టం వస్తుంది అన్నాడు. అంటే ఆ 1234 రూపాయలు అనేవి దాని యొక్క కాస్ట్ ప్రైస్ కంటే కూడా చిన్న వాల్యూ అని. అవునా? కాబట్టి కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ప్రైస్ కంటే 1234 రూపాయలు చిన్న వాల్యూ, 1234 రూపాయలు చిన్న వాల్యూ. అదేవిధంగా ఈ కాస్ట్ ప్రైస్ కంటే 2500 అనేది పెద్ద వాల్యూ, 2500 అనేది పెద్ద వాల్యూ. అందుకనే లాభం వస్తుంది. వాడు ఏమన్నాడు? 1234 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చిన నష్టానికంటే 2500 రూపాయలకు అమ్మినప్పుడు 11% ఎక్కువ లాభం వస్తుంది అంటున్నాడు. అంటే 1234 రూపాయలకు అమ్మినప్పుడు ఏదో నువ్వు 100% అనేది నష్టం కనుక పొందుతూ ఉన్నట్లయితే 2500కి అమ్మినప్పుడు 11% ఎక్కువ అంటే 100 కంటే 11% ఎక్కువ అంటే ఎంత అండి? 111%. కాబట్టి 111% పొందుతున్నట్లు. మరి ఈ 100కి ఈ 111కి చూడండి, 1234 నుంచి కాస్ట్ ప్రైస్కి వచ్చాము. అదేవిధంగా కాస్ట్ ప్రైస్ నుంచి మరలా 2500కి వెళ్తున్నామంటే ఈ 1234 నుంచి 2500 దాకా వచ్చినప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఈ 100% ప్లస్ 111%కి సమానం అయింది కదా. కాబట్టి పర్సంటేజ్ రూపంలో చూసుకున్నప్పుడు 100% ప్లస్ 111 ఏమైందండి? 211%. ఈ 211% దేనికి సమానమైందంటే ఈ 1234కి 2500కి మధ్య ఉన్న డిఫరెన్స్కి. 1234 అంటే 2000 వరకు వెళ్తే కనుక 2000 వరకు వెళ్తే 766, అదొక 500, 1266 రూపాయలు. 1266 రూపాయలు. 211% అనేది 1266 రూపాయలకి సమానమైనప్పుడు మనం ఇక్కడ ఈ 100% వాల్యూ తీసుకుంటే సరిపోతుంది కదా. ఎందుకని 100% వాల్యూ తీసుకుంటే సరిపోతుంది అంటే 1234 రూపాయలకి ఆ 100% వాల్యూ యాడ్ చేస్తే కాస్ట్ ప్రైస్ పొందుతాము. మనం చెప్పాల్సింది కూడా కాస్ట్ ప్రైజే. కాబట్టి ఆ 100% వాల్యూ ఏదో తీసుకుంటే సరిపోతుంది. 100% వాల్యూ ఎంత అనేది తీసుకుంటే సరిపోతుంది. ఎలా చెప్పొచ్చండి మరి? 211 జస్ట్ 6 టైమ్స్ అవుతుంది కదా.
211 అనేది జస్ట్ 6 టైమ్స్ అవుతుంది కాబట్టి 100 కూడా 6 టైమ్స్ అయితే ఏం చెప్పొచ్చు 600 రూపాయలు. ఆ 100% వాల్యూ 600 రూపాయలు కాబట్టి మరి కాస్ట్ ప్రైస్ ఏమని చెప్పొచ్చు? కాస్ట్ ప్రైస్ ఎంత? ఈ 1234కి ఆ 1234 రూపాయలకి ఈ 600 ఏదైతే వాడు నష్టపోతున్నాడో ఆ 600 రూపాయలు కనుక యాడ్ చేసామంటే కాస్ట్ ప్రైస్ వచ్చింది ఎంత? 1834 రూపాయలు. 1834 ఆప్షన్ 2 1834. చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి ఇది. ఈ మోడల్ క్వశ్చన్స్ రీసెంట్ ఎగ్జామ్స్లో చాలా ఎక్కువ ఇస్తున్నాడు. కేవలం రైల్వేస్లోనే కాదు ఎస్ఎస్సి కండక్ట్ చేసే సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎగ్జామ్స్లో కూడా చాలా ఎక్కువగా ఇస్తున్నాడు ఈ మోడల్. నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా నేర్చుకోండి. A train takes 67 seconds to cross a 266 meters long bridge. If the same train takes 29 seconds to cross a signboard, then find the length of the train. A train takes 67 seconds to cross a 266 meters long bridge. ఒక రైలు అంట 266 మీటర్ల పొడవున్న ఒక లాంగ్ బ్రిడ్జిని దాటడానికి 67 సెకండ్ల టైం తీసుకునేదంట. ఇఫ్ ద సేమ్ ట్రైన్ టేక్స్ 29 సెకండ్స్ టు క్రాస్ ఎ సైన్ బోర్డ్. అదే రైలు ఒక సైన్ బోర్డుని అంటే జస్ట్ ఒక స్తంభాన్ని దాటడానికి 29 సెకండ్ల టైం పడుతూ ఉన్నట్లయితే ట్రైన్ యొక్క పొడవు ఎంత అనేది వచ్చింది. ఫ్రెండ్స్ గమనించండి, ఒక ట్రైను ఒక స్తంభాన్ని దాటాలంటే ఆ ట్రైన్ యొక్క పొడవు ఎంతైతే ఉందో అంత దూరం ప్రయాణించాలి. అదే ట్రైను ఒక బ్రిడ్జిని దాటాలన్నా లేదా ఒక ప్లాట్ఫామ్ను దాటాలన్నా అది ఎంత దూరం ప్రయాణించాలంటే ఈ ట్రైన్ యొక్క పొడవు ప్లస్ ఆ ప్లాట్ఫామ్ లేదా బ్రిడ్జి యొక్క పొడవు ఎంతైతే ఉంటుందో ఈ రెండింటి యొక్క పొడవుల మొత్తం ఎంతైతే ఉంటుందో అంత దూరం ప్రయాణించాలి. ఓకే, కాబట్టి ఇక్కడ కూడా ఆ ట్రైను 266 మీటర్ల పొడవున్న బ్రిడ్జిని దాటింది అంటే అది ఎంత దూరం ప్రయాణించిందంటే ట్రైన్ యొక్క లెంత్ ఎంతైతే ఉందో దాంతో పాటుగా ఈ 266 మీటర్లు కూడా ప్రయాణించింది. అదే ట్రైను సైన్ బోర్డుని జస్ట్ ఒక స్తంభాన్ని దాటింది అంటే ఆ ట్రైన్ యొక్క పొడవు ఏదైతే ఉందో అంత దూరం మాత్రమే ప్రయాణించింది. ఈ రెండు సందర్భాల్లో ట్రైన్ ప్రయాణించిన దూరం మధ్య డిఫరెన్స్ ఏముంది అంటే ఈ 266 మీటర్లు. అది ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే అక్కడ అది ఒక బ్రిడ్జిని దాటుతుంది కాబట్టి ఈ 266 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించింది. మరి దానికోసం ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఎక్కువ టైం పట్టింది కదా, అదే జరిగింది ఇక్కడ కూడా. బ్రిడ్జిని దాటేటప్పుడేమో 67 సెకండ్ల టైం తీసుకుంది, స్తంభాన్ని దాటడానికేమో 29 సెకండ్ల టైం తీసుకుంది. మరి 29 సెకండ్ల నుంచి 67 సెకండ్ల దాకా ఆ ఎక్కువ టైం ఎందుకు పట్టింది అంటే ఈ 266 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించడానికి పట్టింది. మరి ఎంత డిఫరెన్స్ వచ్చిందండి? 30గా తీసుకుని 38 సెకండ్లు ఎక్కువ టైం పట్టింది. ఈ 38 సెకండ్లలో అది ప్రయాణించిన దూరం ఎంత? ఈ 38 సెకండ్లు ఎక్కువ టైం ఎందుకు తీసుకుంది అంటే అది ఒక 266 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించింది కాబట్టి. ఈ 38 సెకండ్లు అది ప్రయాణించిన దూరం 266 మీటర్లు అయినప్పుడు అది ఈ ట్రైన్ యొక్క పొడవు ఎంత అంటే స్తంభాన్ని దాటే సందర్భంలో అది ప్రయాణించిన దూరం. స్తంభాన్ని దాటేటప్పుడు దానికి ఎంత టైం పట్టింది? 29 సెకండ్లు. కాబట్టి 29 సెకండ్లు అది ప్రయాణించిన దూరమే మనకి ట్రైన్ యొక్క లెంత్ అవుతుంది. వెరీ సింపుల్గా చెప్పేయచ్చండి. జస్ట్ ట్రైన్స్కి సంబంధించిన కాన్సెప్ట్ తెలిస్తే చాలు. 39 ఎన్నిసార్లు పోయింది? 7 సార్లు పోవాలి. 29 కూడా 7 సార్లు. 30కి తీసుకుంటే 210, దాంట్లో నుంచి ఒక 7 తీస్తే సరిపోయింది. 203 మీటర్లు. ఫ్రెండ్స్ ఎలా చెప్పాను అంటే 38 ఎక్కం మనకి ఏమన్నా వచ్చి అంటే ఎవడికి రాదు. 38 ఎక్కం నాకు రాదు, 29 ఎక్కం రాదు, ఎవడికి రాదు. కానీ ఇక్కడ 7 సార్లు ఎలా పోయిందని చెప్పామంటే ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్ 8 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 8 ఉంది, ఇక్కడ ఏముందండి 6 ఉంది. 8వ ఎక్కంలో ఏం పెట్టి మల్టిపుల్ చేస్తే 6 పొందుతామంటే 8 ఏళ్ళు 56 కదా. మనందరికి 8వ ఎక్కం అయితే తెలుసుగా మనకి 8 ఏళ్ళు 56. కాబట్టి 6 యూనిట్ డిజిట్ పొందాలంటే 8ని 7తో పెట్టి మల్టిపుల్ చేయాలి కాబట్టి 7 టైమ్స్ పోయిద్దని చూశాను. కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు. 210, 756, 266 అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ కూడా 7తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోతుంది. 203 మీటర్లు. ఆప్షన్ 3. A shopkeeper increases the cost price of an article by 36% and after marking price on it keeps a discount of 36%. Find the total % profit or loss obtained by him. ఒక వ్యక్తి అంట ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ కంటే 36% ఎక్కువగా దాని యొక్క మార్కెట్ ప్రైస్ ప్రదర్శించి తర్వాత మరలా 36% డిస్కౌంట్ ఇచ్చి ఆ వస్తువును అమ్ముతూ ఉన్నట్లయితే అతనికి లాభం వచ్చిద్దా నష్టం వచ్చిద్దా ఎంత శాతం అంటున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ నుంచి కొంత ఎక్కువ శాతం మార్కెట్ ప్రైస్ పెట్టడం, తర్వాత మార్కెట్ ప్రైస్ పైన కొంత డిస్కౌంట్ ఇచ్చి దాన్ని సెల్లింగ్ ప్రైస్కి అమ్మడము, తర్వాత లాభం లేదా నష్టం పొందడం, ఇవన్నీ కూడా ఎలా చూస్తామండి మనం ప్రాఫిట్ లాస్లో చెప్పుకుంటాము. ఇవన్నీ కూడా సక్సెసివ్ చేంజెస్, ఒక విలువ పైన జరిగే వరుస మార్పులుగానే చూడొచ్చు. ఒకే విలువ బేస్ వాల్యూ ఏదైతే ఉంటుందో కాస్ట్ ప్రైస్ దానిపైన జరిగే వరుస మార్పులుగానే చూడొచ్చు. కాబట్టి ఇక్కడ 36% పెంచడము 36% తగ్గించడం అనే 2 వరుస మార్పులు జరిగినాయని చూడొచ్చు. ఇంకా దాని ప్రాఫిట్ లాస్ క్వశ్చన్గా చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక పర్సంటేజ్ క్వశ్చన్గా చూడొచ్చు. ఏదో ఒక విలువ ఉంది, అదే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటాము, దానిపైన 36% పెంచడము 36% తగ్గించడం అనే 2 వరుస మార్పులు జరిగినాయి.
పర్సంటేజ్లో మనం సక్సెసివ్ చేంజెస్ అనే కాన్సెప్ట్లో చెప్పుకుంటాం. ఏమని, ఏదైనా ఒక వాల్యూని X% పెంచడము తర్వాత X% తగ్గించడం అనే 2 వరుస మార్పులు కనుక చేసినట్లయితే అక్కడ X అనేది జస్ట్ సేమ్ యూనిట్ ఆఫ్ చేంజెస్ జరుగుతుందని రిప్రజెంట్ చేయడానికి వాడతాం. X% పెంచడము X% తగ్గించడం అనే 2 వరుస మార్పులు జరిగినట్లయితే ఎల్లప్పుడూ కూడా తగ్గుదలే ఉంటుంది. కాబట్టి మైనస్తో రిప్రజెంట్ చేయొచ్చు, లేదా తర్వాత డౌన్ యారో పెట్టుకోవచ్చు. X² 100% వాల్యూ ఎప్పుడు తగ్గుదలే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఒకే యూనిట్లో పెరగడము ఒకే యూనిట్లో తగ్గడం జరుగుతుంది. 36% పెంచాడు, 36% తగ్గించాడు. కాబట్టి తప్పనిసరిగా ఎప్పుడు కూడా తగ్గుదలే ఉంటుంది. కాబట్టి లాస్ ఉంటుంది. ప్రాఫిట్ అని చెబుతున్న 2 ఆప్షన్లు ఎగిరిపోతాయి. 2 ఆప్షన్లు తప్పులే. మరి ఏమైంది, ఆన్సర్ ఏమైంది అప్పుడు 36/100 దీన్ని ఏం చేస్తాము, స్క్వేర్లో చూసుకుంటాము. 36/100 36² ఎంత 1296 కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే మనము 1296 డివైడెడ్ బై 100 ఇంత పర్సెంట్ ఎల్లప్పుడు లాసే కాబట్టి డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 2 డెసిమల్స్తో చెబుతాము. 12.96% లాస్. దట్ ఈజ్ ఆప్షన్ 1. 12.96% లాస్ అని 115కి 1. నెక్స్ట్ వన్ సింప్లిఫై. జస్ట్ ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్. 468 డివైడెడ్ బై బ్రాకెట్లో ఇచ్చాడు. అంటే ఇదంతా కూడా ఒక సపరేట్ ఫంక్షన్. ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూతో మనం 468ని డివైడ్ చేయాలి. మరి ఇక్కడేం వాల్యూ పొందుతున్నాము, ఒకసారి 3/4 16/5 ఒకదాన్ని ఒకటి మల్టిపుల్ చేసుకుంటున్నాయి కాబట్టి ఏం చూడొచ్చు, 3 1 3 5 4 1 4 4. అంటే ఈ బ్రాకెట్ లోపల ఏముందండి, 4/5 మైనస్ 2/3 ఉంది. రిజల్ట్ ఏమైంది, 4 3 12లో నుంచి 5 2 10 పోతే కనుక పైన 2 మిగులుతుంది, కింద 5 3 15 2/15. ఈ 468 డివైడెడ్ బై 2/15. కాబట్టి దాన్ని ఎలా చూస్తాను నేను, 468 డివైడెడ్ బై 2/15 అంటే దాన్ని నేను ఇంటూ పెట్టుకొని తిరగ రాస్తాను. 15/2గా ఇంటూ పెట్టుకొని జస్ట్ తిరగ రాసేస్తే సరిపోయింది కదా. అదే చేద్దాం. 2తో క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు 2 3 4 234 ఇంటూ 15 234 ఇంటూ 15 15 వరకు 3000 అట్లా ఉంచుతాను. 15 3 450 15 4 60 510 3510. ఆప్షన్ 4 అనమాట. ఆప్షన్ 4 116కి ఆప్షన్ 4. An amount becomes twice of itself in 3 years at compound rate of interest. In how many years will it become 128 times of its original value? An amount becomes twice of itself in 3 years at compound interest. కొంత డబ్బునంట చక్రవడ్డీకి కనుక మనం పెట్టుబడి పెట్టినట్లయితే 3 సంవత్సరాల్లో అది ఏమవుతుందంట, డబుల్ అవుతుందంట. ట్వైస్ అవ్వడం అంటే రెట్టింపు అవ్వడం, డబుల్ అవ్వడం. మరి అది 128 రెట్లుగా మారడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని సంవత్సరాల కాలం పడుతుంది అనేది క్వశ్చన్. చూడండి, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చిన డబ్బు 3 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది అంటున్నాడు. రెట్టింపు అవ్వడం అంటే ₹1 పెట్టుబడి పెడితే అది ₹2గా మారడం, ₹1 పెట్టుబడి పెడితే అది ₹2గా మారడం. దానికోసం ఎంత సమయం పడుతుందంటే 3 years టైం పడుతుందంట. మరి 128 టైమ్స్గా ఎంత కాలంలో మారుతుంది అన్నాడు. 128 టైమ్స్ అంటే ₹1 పెట్టుబడి పెడితే ₹128 మారడం. మరి ₹128ని 2 యొక్క బేస్లో ఎలా రాయొచ్చు అని 2/7గా రాయొచ్చు. 1 అనేది 2/7గా మారుతుంది. 1/7 అనుకో కావాలంటే. 1 పైన ఎక్స్పోనెంట్ ఏం పెట్టినా సరే ఇబ్బంది లేదు. కాబట్టి 1/7 అనేది 2/7గా మారుతుందంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు మనము, 1 2గా మారడానికి ఒక సైకిల్, 1 సైకిల్ ఈజ్ ఈక్వల్ టు 3 years. 1/7 2/7గా మారిందంటే ఏం చెప్పుకోవచ్చు, 7 సైకిల్స్ కాలం పట్టింది. అంటే ఇందాక ఎలా అయితే ఒక 3 years యూనిట్ కాలంలో 1 2గా మారుతుందో ఇక్కడ 1/7 2/7గా మారిందంటే పైన ఎక్స్పోనెంట్ అనేది నంబర్ ఆఫ్ సైకిల్స్ని రిప్రజెంట్ చేసింది. 7 సైకిల్స్. ఒక్కొక్క సైకిల్ దేనికి సమానం, 3 yearsకి కాబట్టి 7 3 21 21 సంవత్సరాల కాలం పట్టింది. వెరీ సింపుల్గా చెప్పేయచ్చండి. ఆప్షన్ 3 కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చెప్పుకుంటాం మనం ఇవన్నీ. నెక్స్ట్ వన్, find the product of all those numbers whose LCM is 65 and HCF is 8. 2 సంఖ్యల యొక్క LCM ఏమో 65 అంట, HCF ఏమో 8 అంట. మరి ఆ రెండింటి యొక్క లబ్ధం ఎంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, వెరీ బేసిక్ ప్రిన్సిపల్ అండి. HCF అండ్ LCMలో ఈ ప్రిన్సిపల్ నుంచి క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో ఇస్తూ ఉంటాడు. ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ is equal to product of their HCF and LCM. 2 సంఖ్యల యొక్క లబ్ధము ఆ రెండిటి కసాగు మరియు గసాబాల యొక్క లబ్ధానికి సమానం. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధం ఎంత అంటున్నాడు. దానికోసం మనకేమి ఇచ్చాడు, LCM అండ్ HCF ఇచ్చాడు.
కాబట్టి ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు మల్టిపుల్ చేసుకుంటే ఏదైతే రిజల్ట్ ఉందో అదే రిజల్ట్ ఆ రెండు నెంబర్స్ యొక్క మల్టిపుల్కి సమానం అవుతుంది, ఆ రెండు యొక్క ప్రొడక్ట్కి సమానం అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 65 × 8. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటండి 65 × 8. ఈ ఎల్సిఎంని అదే హెచ్సిఎఫ్తో మల్టిపుల్ చేసుకుంటే ఆ రెండు నెంబర్స్ యొక్క లబ్ధానికి సమానంగా ఉంటుంది. ఏం చెప్పొచ్చు, ఇందాల 480, ఇందైదు 40, 520. ఆప్షన్ డి. ఈ ప్రిన్సిపల్ మీద మాత్రం క్వశ్చన్స్ అసలు ఎన్ని ఇస్తాడంటే అన్ని ఇస్తాడు, చెప్పలే, ప్రతి ఎగ్జామ్లో ఇస్తూ ఉంటాడు. 118కి 4. To cover a distance of 1000 kilometers, the ratio of the speeds of Vicky and Rakesh is 29:23 respectively. Find the ratio of time taken by them. 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించడంలో విక్కీ మరియు రాకేష్ అనే ఇద్దరు వ్యక్తుల యొక్క వేగాల నిష్పత్తి 29:23గా ఉందంట. వారికి పట్టే సమయాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. మనందరికీ తెలిసిందండి, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. కాబట్టి స్పీడ్ రేషియో A:B అయితే టైం రేషియో B:A అయింది. కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క స్పీడ్ రేషియో ఏమి ఇచ్చాడు, వాళ్ళ యొక్క స్పీడ్ రేషియో వచ్చేటప్పటికి 29:23గా ఇచ్చాడు. కాబట్టి వాళ్ళకి పట్టే టైం రేషియో ఏమైందంటే దానికి రెసిప్రోకల్ రేషియో, దట్ ఈస్ 23:29, 23:29. ఆప్షన్ 1లోనే ఇచ్చాడు. A gift box contains 10 rings. The average weight of first 4 rings is 37 grams and the average weight of remaining 6 rings is 38 grams. Find the average weight of all the rings. A gift box contains 10 rings. ఒక గిఫ్ట్ బాక్స్లో 10 రింగులు ఉన్నాయంట. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ 4 rings ఈజ్ 37 grams. దాంట్లో మొదటి 4 రింగుల యొక్క సరాసరి బరువు 37 గ్రాములు, తరువాతి 6 రింగుల యొక్క సరాసరి బరువు 38 గ్రాములు అయితే ఈ అన్నిటినీ కలిపేసినప్పుడు వీటన్నిటి యొక్క సరాసరి బరువు ఎంత అంటున్నాడు. మొదటగా 4ని కలిపి ఒక బ్యాచ్ తీసుకున్నాడండి. ఫస్ట్ 4 FOUR ఉండాల్సిందండి, తప్పు, అక్కడ ప్రింటింగ్లు తప్పులు తీసేయండి. తరువాత 6 రింగులు. కాబట్టి మొత్తం ఉన్న 10 రింగ్స్ని 2 బ్యాచెస్ చేశాడు. ఒకటేమో 4 రింగులు, ఒకటేమో 6 రింగులు. కాబట్టి జస్ట్ రేషియో తీసుకున్నా సరే 2:3గా తీసేసుకోవచ్చు మనం. అక్కడ 4:6 కాదు, చాలా పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినా సరే మనం రేషియో తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మొదటి 4 యొక్క యావరేజ్ ఎంత అన్నాడు, 37 grams. మొదటి వాటి యొక్క యావరేజ్ 37, తర్వాత వాటి యొక్క యావరేజ్ 38. ఇప్పుడు అన్నిటి యొక్క యావరేజ్ మనం చెప్పాలి. ఫ్రెండ్స్, యావరేజ్ యొక్క ప్రిన్సిపల్ ఏమిటండి, యావరేజ్ అనేది ఇచ్చిన డేటాలో అన్నిటికంటే చిన్న వాల్యూ కంటే పెద్దదిగాను, అన్నిటికంటే పెద్ద వాల్యూ కంటే చిన్నదిగాను, అంటే ఇచ్చిన డేటా యొక్క రేంజ్ ఏదైతే ఉందో అదే రేంజ్లో ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా యావరేజ్ అనేది తప్పనిసరిగా చిన్న వాల్యూ 37 కంటే పెద్దది అవ్వాలి. 37 కంటే పెద్దది కాబట్టి ప్లస్ పెడుతున్నాను. మరి ఎంత పెద్దది, ఎంత పెద్దదంటే 37 ఉండాల్సింది ఇక్కడ 38 ఉంది. 37 ఉండాల్సింది 38 ఉందంటే 1 ఎక్కువ ఉంది. అలా ఎన్నిటి దగ్గర, 3 దగ్గర. కాబట్టి మొత్తం మీద 3 ఎక్కువ ఉంది. మొత్తానికి ఎక్కువ ఉన్న తక్కువ అందరికీ సమానంగా పంచాలి. కాబట్టి మొత్తం 5 మెంబర్స్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు 5కి సమానంగా పంచాను అనుకోండి. 3ని 5తో డివైడ్ చేసి 0.6. కాబట్టి ఏం చెప్పొచ్చు, 37.6. 37.6 అనేది మనకు కావాల్సిన యావరేజ్ అవుతుంది. ఆప్షన్ 3. ఫ్రెండ్స్, రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం రైల్వేకి సంబంధించిన అన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్, అంటే రైల్వేకి సంబంధించి NTPC, RPF, SI, కానిస్టేబుల్, ALP, టెక్నీషియన్, గ్రూప్ డి, ఈ విధంగా రైల్వేకి సంబంధించిన అన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇవ్వబడిన మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి వాటన్నిటిని కూడా చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి సుమారుగా ఒక 4000 క్వశ్చన్స్ అన్నీ కూడా రైల్వే ఎగ్జామ్స్లో ఇవ్వబడిన ప్రీవియస్ క్వశ్చన్స్ 4000 క్వశ్చన్స్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కంప్లీట్ కోర్సు నేను ఆఫర్ చేయడం జరుగుతుంది. రైల్వే ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ తప్పనిసరిగా ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలండి. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్లో 80 to 90% ఆఫ్ ది క్వశ్చన్స్ ప్రీవియస్ మోడల్స్ నుంచే వస్తూ ఉంటాయి. నంబర్స్ మారుస్తాడు కానీ అదే ఎగ్జాక్ట్ మోడల్ నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి రాబోతున్న రైల్వే నోటిఫికేషన్స్లో తప్పనిసరిగా మేము జాబ్ సాధించాలి అనుకునే ఏ స్టూడెంట్ అయినా సరే తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్సులో చెప్పాను కదా మీకు, రైల్వే అన్ని ఎగ్జామ్స్లో ఇవ్వబడిన అన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ సుమారు ఒక 4000 క్వశ్చన్స్ని తీసుకొని వాటిని చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనిలో మీకు అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ రెండూ ఉంటాయి. రైల్వేస్లో ఏ చాప్టర్ నుంచి అయితే క్వశ్చన్స్ ఇచ్చాడో అన్ని చాప్టర్స్ కవర్ అవుతాయి. చాలామంది స్టూడెంట్స్కి ప్యూర్ మ్యాథ్స్ చెప్పమేమని డౌట్ ఉంది. కాదండి, అన్ని క్వశ్చన్స్ వస్తాయి. అన్నింటినీ కూడా చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోర్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేదండి మార్చి 1, 2024 స్టార్ట్ చేశాను నేను. 3 monthsలో కంప్లీట్ అయిపోతుందండి. ఇది రన్నింగ్ కోర్స్ అండి, ఎప్పుడో చెప్పింది కాదు. ఇది రన్నింగ్ కోర్సు. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ మార్చి 1, 2024 స్టార్ట్ చేస్తాను. 3 monthsలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సండే తప్పితే మిగతా అన్ని రోజుల్లో కూడా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి, రైల్వే ఎగ్జామ్స్లో తప్పనిసరిగా జాబ్ కొట్టాలి అనుకుంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ ప్లేస్టోర్ నుంచి మన యొక్క ఛానల్ నేమ్తోనే క్వాంట్ అప్సెస్ అనే మన యొక్క ఛానల్ నేమ్తోనే యాప్ మీకు అవైలబిలిటీ ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని అదే యాప్లో ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు.
లేదు ఇంకా మేము ఈ కోర్స్ గురించి తెలుసుకోవాలి లేదా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చానో ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్. నేనే లిఫ్ట్ చేస్తాను, నేనే మాట్లాడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ జాబ్ కొట్టాలనుకున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఫీజు అనేది కేవలం 1500 రూపాయలు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. కంప్లీట్ కోర్సు 3 monthsలో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇంకా మీకు 9 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీట్ చేసుకోవచ్చు.